ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చచా ఊరుకోండి, స్పర్శ తగులుతోంది. మీరేమి ఆత్మ కాదు, నిజమే. ఏంటి జోక్ చేస్తున్నావా? మొదలు పెట్టింది మీరే కదండి. ఏవండి, నేను మీ లగేజ్ మొత్తం సర్దేస్తున్నాను. ఏ నన్ను బయట గెంటేద్దామని ప్లాన్ చేస్తున్నావా? ఎందుకండి మళ్ళీ మళ్ళీ మీరే జోకులు చేస్తున్నారు, కానీ ఫేస్ ఏమో సీరియస్ గా పెడుతున్నారు. మనం హనీమూన్ కి వెళ్తున్నాం కదండి, అత్తయ్య గారు చెప్పారు. అందుకే చకచకా లగేజ్ సర్ది పెట్టేస్తున్నాను. ఇవి కాకుండా మీ బట్టలు ఇంకేమైనా ఉంటే అవి కూడా చెప్పండి, వాటిని కూడా సర్దిస్తాను. ఏవండి, ఈ జాకెట్ కూడా సర్దేనా? అక్కడ చలిగా ఉంటుందేమో. ఇంకా ఆపుతావా? ఏంటి హనీమూన్కి వెళ్ళడం ఏంటి? అత్తయ్య గారు చెప్తే నీతో కలిసి ఎగేసుకుంటూ వచ్చేస్తాననుకున్నావా హనీమూన్కి? ఇక్కడంతా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుందనుకుంటున్నావా? నేనేమైనా నీ కోరికలు తీర్చే మిషన్ అనుకుంటున్నావా? నేను ప్రాణం ఉన్న మనిషిని, నా మనసుతో నీకేం పనిలేదా? అయినా నీతో ఇలా రూమ్ షేర్ చేసుకుంటేనే కూరలు పీకిన తాచుపాముతో ఉన్నట్టుంది నాకు. అలాంటిది నీతో నాకు హనీమూన్ ఏంటి? నిన్ను చూస్తుంటేనే అసహ్యం పుడుతోంది నాకు. హనీమూన్ అంట, హనీమూన్. ఎన్ని కోరికలు, ఎంత వ్యామోహంతో బతుకుతున్నవే. చిచ్చి. నేనేమన్నానని? అత్తయ్య గారు చెప్పింది కదా, నేను చెప్పాను. ఎందుకు ఇంత కోపం చూపిస్తున్నారు నా మీద? ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే పాపం ఎంత బాధపడతారో ఏంటో. సరేలే, మా ఆయనేగా కోప్పడింది. మనసుకి తీసుకోవాల్సింది మగుడి ప్రేమనే కాని కోపాన్ని కాదు. అయినా అత్తయ్య గారు చెప్పారు కదా, ఎలాగైనా ఈ నొప్పిస్తానని. కానీ ఈయనేమో చాలా కోపంగా ఉన్నారు. ఎలా ఒప్పిస్తారో ఏంటో చూడాలి. మరిది గారు శరణ్యని అసలు ఒప్పుకునే పరిస్థితిలో లేరు కదా అని. దర్శన్ను నేను ఒప్పిస్తాను కదా. దర్శన్ ఏంటి ఇంకా టిఫిన్ చేయడానికి రాలేదు? నానా దర్శన్, టిఫిన్ చేయడానికి రా నానా. అత్తయ్య మొత్తానికి హనీమూన్ మ్యాటర్ని దర్శన్కి చెప్పటానికి చాలా ప్రిపేర్డ్గా వచ్చినట్టున్నారు. మీరు ఎంత ప్రిపేర్ అయినా రిపేర్ వచ్చిన కాపురం సరయ్యే అవకాశమూ లేదు. దర్శన్ హనీమూన్కి ఒప్పుకునేది లేదు. రా నానా, కూర్చో. రారా కూర్చో. ఇంకా చూస్తావేంటి శరణ్య? టిఫిన్ వడ్డించు. అబ్బో, ఎక్కడా లేని హడావిడి చేస్తున్నారే అత్తయ్య గారు. ఇప్పుడున్న దర్శన్ మూడ్లో హనీమూన్ మ్యాటర్ చెప్తే రియాక్షన్ మామూలుగా ఉండదుగా. మొహం మీది నో అని చెప్పేస్తాడు. దెబ్బకి హడావిడి హ్యాపీ అంతా ఆవిరై మా అందరి ముందు మీరు తల దించుకుంటారు. ఇది కన్ఫర్మ్. నాతో ఛాలెంజ్ చేస్తావా ఆనంద భైరవి? ఇప్పుడు చూద్దాం ఎవరు ఏంటో. ఎట్టి పరిస్థితుల్లోనూ
అమ్మ ఎంత కన్విన్సింగ్గా చెప్పినా కూడా నేను హనీమూన్ వెళ్ళడానికి ఒప్పుకోను. తను బాధపడినా అందరి ముందే ఈ మాట చెప్పడానికి డిసైడ్ అయ్యే ఉన్నాను. శరణ్య, నేను చేసిన రోటి అల్లం చట్నీ దర్శన్కి వెయ్యి. వద్దు. అదేంటి నాన్నా, నీకు అల్లం చట్నీ అంటే ఇష్టం కదా, వద్దంటావేంటి? తినాలని లేదమ్మా, రుచించట్లేదు. అల్లం చట్నీ రుచి మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా. శరణ్య, నువ్వేయమ్మా. దర్శన్ బాబు, నిజంగానే అల్లం చట్నీ చాలా బాగుంది. తిన్నానా? నాన్నా, తిను. ఈవిడ హనీమూన్ మ్యాటర్ మాట్లాడుతుందేమో అని వెయిట్ చేస్తుంటే ఈ అల్లం చట్నీ కొబ్బరి చట్నీల గోలేంటి అసలు? అదేదో త్వరగా అడిగేస్తే దర్శన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి నేను. ఈయన ఉన్న ఈ కోపంలో అత్తయ్య గారు ఇప్పుడు హనీమూన్ విషయం మాట్లాడారనుకో, ఖచ్చితంగా గొడవ అవుతుంది. ఆయన ఏదైనా నిజం మాట్లాడారంటే అత్తయ్య గారు బాధపడతారు. అలా జరగకూడదు. భగవంతుడా, నువ్వే కాపాడాలి స్వామి. యావండి, సూరత్ నుంచి రావాల్సిన న్యూ స్టాక్ ఎప్పటిలోపు గోడౌన్కి వస్తుందో కనుక్కున్నారా? మేబీ రేపు సాయంత్రంకి చేరుకోవచ్చు ఆనంద. నానా రోహిత్, ఆడిటర్తో ఐటీ రిటర్న్స్ ఇంకా జీఎస్టీ ఫైలింగ్ గురించి మాట్లాడావా? మాట్లాడాను పిన్ని, 2 డేస్లో ఫైలింగ్ పూర్తయిపోతుంది. గుడ్. దర్శన్, ఏంటమ్మా? నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.